కానీ ఇందులో ఉన్న కొన్ని నిబంధనలు పథకానికి తూట్లు పొడిచినట్టుగానే కనబడుతున్నదన్నది ఒక చర్చ ఉన్నది. ఎందుకంటే 40% వాటాని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన సిచ్యువేషన్ ఒకటి, పథకం పేరు మార్చిన దాన్ని సరే వ్యతిరేకిస్తున్నా అదొక భాగం. అల్టిమేట్గా సరే పథకం పేరు మార్చుకున్నా ఇంకేమన్నా చేసినా ఉపాధి హామీ పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు న్యాయం జరగాలి కదా. ఇంతవరకు జరిగిన న్యాయం ఏంది? మనం ముందు నుంచి డిమాండ్ చేస్తున్నది దీన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించుకోవడానికి ఇప్పుడు పలానా ఒక దగ్గర స్కూల్ కడుతున్నారండి, గవర్నమెంట్ స్కూల్ కడుతున్నారు, లేకపోతే ఇంకేదైనా జరుగుతున్నాయి, దానికి ఉపాధి హామీ పథకం కార్మికులని దానికి అనుసంధానం చేయండి. అది ఇదొక గ్రామాన్ని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగకరంగా ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలి. అప్పుడు పనికి పని దొరుకుతుంది, 100 రోజులు కాదు 125 రోజుల పని దొరకడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయింది, ఉపాధి హామీ పథకం అంటే ఇట్లా పోతున్నారు అట్లా వస్తున్నారని చివరికి ఆ పని చేస్తున్నటువంటి ఉపాధి హామీ జాబ్ కార్డు పొంది పని చేస్తున్నటువంటి ఆ కూలీలను కూడా అవమానించేలాగా మాట్లాడుతున్నారు. అందుకే దీన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు వసతులు కల్పించుకోవడానికి జరిగే పనులకు దీన్ని అనుసంధానం చేయాలి. అప్పుడు అందరికీ పని దొరుకుతుంది. కానీ దీనికి మొత్తం ఆల్రెడీ బడ్జెట్ తగ్గించేసి పథకాన్ని మొత్తం నిర్వీర్యం చేసి పడేసినారు. అందరూ చూస్తున్నారు పేరు మార్పు. పేరు మార్పు మీద కాదు మనం చర్చించాల్సింది. అసలు ఆ ప్రజల్లో చాలా గొప్ప పథకం ఇది. 100 రోజుల పని కల్పించాలి సంవత్సరంలో అనే పథకం చాలా గొప్ప పథకము. సో దాన్ని మిగతా పనులన్నింటికి అనుసంధానం చేసి ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఏమవుతుందంటే దీనివల్ల ఎవరుంటారు, ఇప్పుడు ఈ ఉపాధి హామీ పనిచేసే వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీలు పేదలు ఉంటారు. సో వాళ్ళ దగ్గర ఆ పని దొరికినప్పుడు వాళ్ళకు కొంత ఆత్మగౌరవం పెరుగుతుంది, డబ్బులు వాళ్ళ చేతికి వస్తాయి. ఆ డబ్బులు చేతికి వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా కొనుక్కొని మంచిగా తినగలుగుతారు, ఆరోగ్యంగా ఉంటారు. సో ఆ డబ్బులు రొటేషన్ అవుతున్నప్పుడు వాళ్ళ ఆత్మగౌరవంతో బతుకుతారు. ఇన్ని అంశాలు ఉంటాయి.